నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు నేను పండ్ల మొక్కలకి నర్సరీస్ నుండి తెచ్చుకున్న తర్వాత సంవత్సరం అయినా కూడా పూత రావట్లేదు అన్న వాళ్ళకి ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఈ నిమ్మ మొక్క చూస్తున్నారా, అసలు ఎంత చిన్నగా ఉందో. ఇది హైట్ ఒక 3 ఫీట్లు మాత్రమే ఉంటుందండి. దీనికి ఇప్పటికీ 2-3 సార్లు కూడా ఇలా గుత్తులుగా అయితే కాయల్ని తీసుకున్నాను. కొంతమందికి చెట్టు చాలా పెద్దగా అయిపోతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, వాటికి ఇంకా పూత రావట్లేదు అని కంప్లైంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ మనం గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవాలి. పండ్ల మొక్కలు ఏవైనా కూడా ఇలా అడుగున గ్రాఫ్టింగ్ ఉంటుందండి, మనకి తెలిసిపోతుంది. ఇలా స్ట్రేట్గా కొమ్మ మనం కింద నుండి ఉంటే అది గ్రాఫ్టింగ్ కాదు, విత్తనం నుండి పెట్టినట్టు. ఇలా కింద గ్రాఫ్ట్ చేస్తే మాత్రం ఇది గ్రాఫ్టెడ్ మొక్క. మనకి 6 నెలల నుండి సంవత్సరం లోపు పూత కాయలు వస్తాయి. కొన్ని కటింగ్స్తో పెడతారండి. ఇది గ్రేప్ మొక్క. ఇది నేను నర్సరీ నుండి గ్రేప్ మొక్కను తెచ్చుకున్నాను. ఇలాంటివి ఏంటంటే కటింగ్ నుండి పెడతారు. ఇది కటింగ్ నుండి పెట్టిన మొక్క. నేను ఈ కటింగ్ నుండి పెట్టిన మొక్కని ఇంకా అలాగే అక్కడ కుండీలో కటింగ్ నుండి తెచ్చుకున్న మొక్కని 2 కూడా ఒకటేసారి తెచ్చుకున్నాను. కానీ ఈ గ్రేప్ కటింగ్ నుండి అయితే నేను ఆల్రెడీ హార్వెస్ట్ తీసుకున్నాను. హార్వెస్ట్ తీసుకున్న తర్వాత మొత్తం హార్డ్ ప్రూన్ చేశానండి. అసలు ఎలాంటి ఆకులు లేకుండా ఇలాగ హార్డ్ ప్రూన్ చేశాను. ఇదిగోండి ఇలాగ మొత్తానికి ఇలా హార్డ్ ప్రూన్ చేయగానే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి మీరు చూసినట్టయితే మళ్ళీ చిన్నగా ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ అయింది. కానీ ఈ కంటైనర్లో ఉన్న ఈ గ్రేప్ మొక్కకి ఇప్పటికి 2-3 సార్లు హార్డ్ ప్రూన్ చేసినా కూడా చిగుర్లు వస్తున్నాయి, కానీ పూత మాత్రం రావడం లేదు. ఎందుకు అంటే నర్సరీస్లో ఈ కటింగ్ పెట్టినప్పుడు లేత కొమ్మని పెట్టుంటారండి. ఇలాగ లేతగా కొమ్మని మాత్రం వాళ్ళు నాటు ఉంటారు. కాబట్టి ఇది ఇంకా మొక్క మెచ్యూర్డ్ అవ్వలేదు, అందుకని దీనికి పూత అన్నది రావట్లేదు. అదే ఈ కంటైనర్లో ఉన్న ఈ గ్రేప్ మొక్క వాళ్ళు కొద్దిగా కాడ మనకి పెన్సిల్ లేదంటే పెన్ సైజులో ఉన్న, అంటే ఇంత సైజులో ఉన్న కటింగ్ని పెట్టినట్టయితే అది ఆల్రెడీ పూత కాపు వచ్చుంటుంది. కాబట్టి దానికి నేను మొక్క పెట్టుకున్న 6 నెలల నుండి అయితే ఇలాగ ఫ్రూటింగ్ తీసుకున్నాను. ఇంకా ఇలా హార్డ్ ప్రూన్ చేసినప్పుడల్లా కూడా నేను దీన్ని ఫ్రూటింగ్ అన్నది తీసుకున్నాను. సో సేమ్ ఇలాగే కటింగ్స్ నుండి పెట్టిన మొక్కలు ఎప్పుడూ కూడా ముదురు కటింగ్లో పెట్టుకున్నట్టయితే మనము ఫ్రూటింగ్ తొందరగా తీసుకోవచ్చండి.